రాజేష్ అన్న తప్పులు చేస్తున్నారు, తప్పుడు కేసు పెట్టారు. నా తండ్రి లిక్కర్ వల్ల చనిపోయాడు, నా తమ్ముడు లిక్కర్ వల్ల చనిపోయాడు, మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకపోయింది లిక్కర్ మా నాన్న తాగుడు వల్ల. నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టాను. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేనా చెప్తున్నా. లిక్కర్ జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఈరోజు కావాలని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షను అనుభవిస్తాం, ఈ కష్టాన్ని భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈరోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచ కర్మేణ మరలా చెప్తాను. ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ పోలేను నేను. ఈరోజు లిక్కర్ కేసులో తిరిగి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెన్నుముక నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తుంది. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తుంది. అట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. మీరు అన్యాయంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మంచిది కాదు. మీకు న్యాయం ఉంటే చెప్పని చెప్పి మీకు గుండె మీద చేసుకుని చెప్పండి, నాకు లెక్కలతో సంబంధం ఉందండి. లిక్కర్తో సంబంధం ఒక్క చిట్టు అధికారి మనస్సాక్షి అడగమని చెప్పండి, నాకు లెక్కని ఇన్వాల్వ్ అయ్యాను. నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. వందలాది మంది బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లిక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్ జోలిగా జీవితాలు వెళ్ళను కూడా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా, అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం. బాధ కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్గా భయపడే లెక్కర్లో నేను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందనే, ఎన్నుందనే మీకు నచ్చినట్టు రాయొచ్చు. కానీ చివరిలో భగవంతుడు అనే వ్యక్తి అన్ని గమనిస్తాడు. భగవంతుడు ఇచ్చే శిక్షలో నుంచి మీరెవరు తప్పించుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తించాలి. ఏం చేస్తాం కానీ ఏం చేస్తాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నడవండి అబ్బా. అనిలేండి, చుట్టూ వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును కప్పుతో ఇంకో తప్పు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. ప్రతి ఒక్క చిట్టు అధికారి, ప్రతి ఒక్కరు మనస్సాక్షి అడగమని చెప్పండి. నేను లెక్కర్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యానేమో. నేను మళ్ళా చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చెప్తున్నా, నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యింది. సెంటిమెంట్ కూడా, మా అమ్మ సూసైడ్ చేసుకోబోయింది మా నాన్న తాగుడు వల్ల. మా నాన్న చనిపోయాడు, నా తమ్ముడు చనిపోయాడు. లెక్కర్ ఎన్నికల్లో కూడా పంచను నేను. అలాంటి నన్ను ఈరోజు జైలుకి పంపారు.